నేను మీ మోహన్ రోజుల ఇప్పుడే అఖండ 2 సినిమా చూసి వస్తున్నాను. మామూలుగా లేదు సినిమా. ఒక రేంజ్‌లో ఇచ్చి పడేసాడు బోయపాటి సీను. బాలయ్య బాబు యొక్క డైలాగ్ డెలివరీ కావచ్చు, బాలయ్య బాబు యొక్క ఆహార్యం కావచ్చు, బాలయ్య బాబు అయితే ఒక రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ చేశాడు. మామూలుగా లేదు. మామూలుగా స్టార్టింగ్ సినిమా అంటాం. ఇలా స్టార్ట్ అవ్వగానే చైనాలో స్టార్ట్ అవుతుంది. అలాగా వెళ్తున్న కొలిది బాలకృష్ణ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్‌కి ఉంటది ఒక ఫైటు. నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అటువంటి ఇంటర్వెల్ ఫైట్ పెట్టారు. మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో ఉంటది. నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్‌లో బోయపాటి సీన్ తీశాడు. ఒక రేంజ్ అరాచకం సృష్టించాడు. అది అయిపోయిన వెంటనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తాడు. ఒక రేంజ్ మన దేశం కోసం, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల కోసం, సనాతన ధర్మం కోసం, హైందవ ధర్మం కోసం అన్ని విధాలుగా కూడా ఉన్నాం. అన్ని పాయింట్స్ టచ్ చేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ అఖండ 2ని చిత్రీకరించినటువంటి విధానం బోయపాటి సీన్ గారికి హ్యాట్సప్ చెప్పాలి. తమన్ గారు కొట్టారు బీజియము ఒక రేంజ్ అబ్బా. నాకు తెలిసి తమన్ గారు తన గుండెకాయల ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. మామూలుగా లేదు. ఒక రేంజ్‌లో బీజిఎం ఉంది. ఇక బాలయ్య బాబు గారి పెర్ఫార్మెన్స్ చూసుకుంటే 60 సంవత్సరాల వయసులో కూడాను ఇంత బాగా తన స్టామినా కావచ్చు, తన ఎనర్జీ కావచ్చు, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఒక రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా ఆ శివుడే, ఆ పరమశివుడే బాలకృష్ణలో ప్రవేశించి ఈ యొక్క సినిమా నడిపించినటువంటి విధానం మనకు గుర్తు చేస్తుంది. శివతాండవం చేశాడు, రుద్రతాండవం చేశాడు, అరాచకం సృష్టించాడు. మామూలుగా లేదు. హనుమాన్ ఫైట్ ఉంటుంది. ఒక రేంజ్ అబ్బా. నా భూతో నా భవిష్యత్ అసలు మాట్లాడుకోవడం లేవు. అఖండ అరాచకం సృష్టించాడు. బొమ్మ దద్దరిల్లింది. అరాచకం విధ్వంసం సృష్టించాడు. వీర విహారం సృష్టించాడు బాలయ్య బాబు. మామూలుగా లేదు. ఒక రేంజ్ బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా ఈ యొక్క సినిమా చిత్రీకరణ బోయపాటి సీన్ గారు తీసినటువంటి విధానం కావచ్చు, తమన్ గారి బీజింగ్ కావచ్చు, బాలయ్య బాబు గారి యొక్క లుక్స్ అయితే ఒక రేంజ్‌లో ఉన్నాయి. మామూలుగా లేదు. ఒక రేంజ్. అసలు క్లైమాక్స్ ఫైట్ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదు. అరాచకం. అసలు బోయపాటి సీన్ గారు ఎంత మంచిగా మన సనాతన ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం, ధర్మం కోసం ఆ పరమశివుడి యొక్క రూపంలో వచ్చి ఈ యొక్క జనాల్ని ఏ విధంగా కాపాడుతాడు అనేటటువంటి పాయింట్ చాలా బ్రహ్మాండం. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా బోయపాటి సీన్ గారు తీసినటువంటి టేకింగ్ అనేది దానికి ఆద్యం పోసినటువంటి మన తమన్ గారి యొక్క మ్యూజిక్ ఒక రేంజ్ అబ్బా. అసలు తిరిగిలేదు. అఘోరా గెటప్‌లో బాలకృష్ణ గారు చేసినటువంటి వీర విహారం కావచ్చు, ఆ పరమశివుడే నాట్యం చేసినట్టు, ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో బాలకృష్ణ గారు ఈ సినిమాలో నటించారన్నది మనందరం కూడాను కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. తర్వాత ఇంకో బాలకృష్ణ గారి యొక్క లుక్స్ కావచ్చు, ఆయన ఉన్నంతలో కూడా ఈ పాత్రకి న్యాయం చేశారు. అదేవిధంగా హీరోయిన్ తన యొక్క పాత్రకు ఆవిడకి కూడా మంచి క్యారెక్టర్ ఉన్నది. ఆవిడ కూడా మంచిగానే పెర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా బాలకృష్ణ గారి కుమార్తె ఈ సినిమాలో ఆవిడకి తగ్గట్టు చాలా మంచి పాత్ర, చాలా బ్రహ్మాండంగా చేసింది. అందరూ నటీనటులను కూడాను తనకు ఉన్నంతలో ది బెస్ట్ ఇవ్వడానికి అందరూ కూడాను శతవిధాలుగా ప్రయత్నించారు. ఒక్క ముక్కలో సినిమా చెప్పాలంటే ది క్లీన్ బ్లాక్ బాస్టర్. బొమ్మ దద్దరిల్లింది. అఖండ 1 ఎంత హిట్ అయిందో దానికి డబల్ ఈ అఖండ 2. మామూలుగా లేదు. అరాచకం సృష్టించాడు. బాలయ్య బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ మార్క్ పెట్టబోయే సినిమాగా ఈ అఖండ 2 నిలుస్తుందని మీకు చెప్పాను.
అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు మన బాలయ్య బాబు. జై అఖండ మామూలుగా లేదు. ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై అఖండ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. నా కంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతారని, మన ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటూ, మీ తమ్ముడు మోహన్ రావు జరుగుల్లా.